Good morning from Raipur, guys and girls. So, after 2 days of roaming around Raipur, we are now moving to Sambalpur. రాయ్పూర్లో 2 days మోస్ట్లీ మనం రెస్ట్ తీసుకోవడానికే తీసుకున్నాం, ఇక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కాదు. బట్ ఎనీవే వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. ఇక్కడ లోకల్స్తో మాట్లాడటం కానీ, ఇక్కడ ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ లైక్ వివేకానంద సరోవర్ అండ్ ఇంకొక చిన్న లేక్ ఏదో ఉంది, అక్కడికి కూడా వెళ్ళాం. ఒక మ్యూజియంకి కూడా వెళ్ళాం. అండ్ సమ్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్ మ్యూజియం అది, లైక్ ఏన్షియంట్లో స్టోన్ ఏజ్ టైంలో వాడిన వెపన్స్. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో 2 ఎక్స్కవేషన్స్ జరిగాయంట. అందులో బయటపడ్డ చాలా థింగ్స్ ఆ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. ఇట్ వాస్ గుడ్. అండ్ వీ ఆల్సో ఎయిట్ సమ్ లోకల్ ఛత్తీస్గఢీ ఫుడ్ స్నాక్స్. ఇట్ వాస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. So now our main destination is Bhubaneswar, actually next main spot. Kani we cannot do it in a single day. It's almost 540 kilometers or something. So we'll do it in a 2-day trip. First ikkada nunchi Sambalpur వెళ్తాం. Sambalpur nunchi we'll go to Bhubaneswar. I don't think Sambalpur is also any kind of a big city. So we ikkada రాయ్పూర్లో చేసిన మిస్టేక్ చేయకూడదని చెప్పి we started looking for hotels near highway. ఇక్కడ రాయ్పూర్లో చీప్గా వస్తుందని చెప్పి we thought of going into a cheaper house, 500-600 something, but it was very interior and very congested. అక్కడ అన్ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ చేసుకోవడానికి మాకు ప్లేస్ కానీ అక్కడ ఉన్న కంఫర్ట్ కానీ మాకు అనిపించలేదు. ఎందుకంటే మనం అన్ప్యాకింగ్ చేసి రోజు ప్యాకింగ్ చేయడానికి హోటల్ ముందు వీ షుడ్ హ్యావ్ ఎనఫ్ స్పేస్, ఆ లగేజ్ అంతా తీసుకొచ్చి పెట్టుకోవడానికి. అండ్ ఏదైనా మర్చిపోతే మళ్ళీ పైకి వెళ్ళి తీసుకోవడానికి వీ షుడ్ బీ ఏబుల్ టు లీవ్ ద వెహికల్ దేర్ అండ్ గో అండ్ కమ్ బ్యాక్ సేఫ్లీ. సో అలాంటి సేఫ్ అండ్ కంఫర్ట్ ఫీలింగ్ రాని హోటల్స్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ ప్రిఫర్. సో వీఆర్ గోయింగ్ విత్ కాస్ట్లీ హోటల్స్, తప్పట్లేదు, బికాస్ వీఆర్ కన్సిడరింగ్ సేఫ్టీ of our vehicles and for ourselves. As you might know, Sagar is not with us today. Yesterday Sagar Bilaspur వెళ్ళాడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి. He will be starting to Sambalpur from Bilaspur itself. మధ్యలో ఒక చిన్న ఇంటర్సెక్షన్ దగ్గర we'll meet. Day 5 నేను బిలాస్పూర్లో ఉన్నాను. ఫ్రమ్ హియర్ I should go to Sambalpur, which is almost 260 kilometers. రైడ్ చిన్నదే అనుకున్నా సరే పాయింట్ ఏంటంటే there are lot of bad roads in between. రోడ్స్ బాగాలేవు, so it is taking 5.5. With our brakes it will take more than 6 hours, I guess. Akhil already started to Sambalpur from Raipur. I'm starting from Bilaspur. I need a fuel break too in between. Let's see how it goes. Just Sara, Rekilga, Yakadunara. I will come in between. We will meet in between. Maybe some 170 kilometers around. From there, we have a common road actually. After halfway through, I guess, like or 2 hours తర్వాత మేము కలుస్తాం, and then we'll together head to Sambalpur from there. So overall, Raipur looks like a good city. I don't think it is as far as the standards of capital that I have. Blame Hyderabad, Bangalore and Chennai for this, but it's good. అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్, ఈ రోడ్ మనం ఏ రోడ్లో అయితే వెళ్తున్నామో ఈ రోడ్ తప్ప ఐ థింక్ ఆల్ అదర్ ఇంటీరియర్ రోడ్స్ ఆర్ టూ కంజెస్టెడ్. ఇది కూడా నిన్న నైట్ నేను ర్యాపిడోలో వస్తున్నప్పుడు ఐ డెంట్ టేక్ మై వెహికల్ అవుట్ ఎస్టర్డే, ఎందుకంటే ఐ న్యూ దట్ దిస్ గోనా బి లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఐ డోంట్ వాంట్ బర్న్ మై సెల్ఫ్ రైడింగ్ త్రూ దిస్ ట్రాఫిక్లో రైడ్ చేసినా పర్లేదు, కానీ నో అఫెన్స్, బట్ ఐ ఫీల్ ఛత్తీస్గఢ్ పీపుల్ హ్యావ్ నో ట్రాఫిక్ సెన్స్ అట్ ఆల్. అండ్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఎవరు ఉండట్లేదు. దట్స్ వాట్ ఇట్స్ బాదరింగ్ మీ. ఒక్క జంక్షన్లో కూడా ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, అండ్ పీపుల్ డోంట్ మైండ్ రెడ్ సిగ్నల్ ఆర్ గ్రీన్ సిగ్నల్, దే విల్ జస్ట్ గో అంతే.
అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదు నిన్నైతే. సో ట్రాఫిక్ సెన్స్ ఇస్ టెరిబుల్. అండ్ I also felt like whatever interaction I tried to have with people here, I felt people are a little bit not so welcoming, to put it in a good way. But nonetheless, we had a good time. ఒక చిన్న న్యూ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ సిటీని చూసిన తర్వాత ఐ ఫీల్ లిటిల్ ఎన్లైటెడ్. క్యాపిటల్ అంటే హైదరాబాద్, చెన్నై లాగే కాదు. దెర్ ఆర్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ క్యాపిటల్స్ లైక్ దిస్. సో దిస్ ఈస్ అ వెల్కమింగ్, దిస్ ఈస్ అ న్యూ థింగ్ సో ఫార్ ఐ గాట్ ఇన్ దిస్ ట్రిప్. ఇంట్రెస్టింగ్. एक बात है कि while checking out I checked the bill and I was shocked to see that 2 Coke PET bottles were charged for almost 140 rupees. मतलब 15 rupees का कांच बॉटल होता है ना पेप्सी. Yesterday I ordered food in my hotel only. So एक single chicken biryani is 500. Okay, that too I will accept. Okay, बाहर 300 350 होता है, अंदर 500. 15 rupees का bottle they have charged 70. I ordered 2 Coke bottles and they charged me 140 rupees. Man, कस्टम्स वाला कोई नहीं होता क्या इधर? मतलब चेकिंग करने वाला, प्राइस वाला कोई नहीं होता क्या इधर? अरे यार, मोर देन MRP you can sell with service charges, room charges and all, but not like 5 times of it. अरे यार, पता नहीं किसको पैसा दे के ब्राइब करके चला रहे हैं होटल. The room charge is 2500 and the food charge, single meal food charge is 1000 rupees. And you guess what's the single meal? 1 biryani and 2 cokes. तो हो गया 1000 almost. So people are looting. Yeah, such a nice scene. People are playing cricket. Nice. अभी क्या ना, 1 घंटे के बाद no one can stay outside. So yeah. అక్కడ పైన ఒక వాక్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? నిన్న ఆ వాక్ ఓవర్ బ్రిడ్జ్ గురించి నేను ర్యాపిడోలో వస్తున్నప్పుడు అన్నని అడిగాను అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారంట వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు. అండ్ దెన్ ద గవర్నమెంట్ చేంజ్డ్, దే నెవర్ కంప్లీటెడ్ దిస్ కన్స్ట్రక్షన్ అపారెంట్లీ. చాలా ఒక 2 kilometers స్ట్రెచ్ వరకు ఉంది ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే. అన్నీ మధ్యలో ఆపేశారంట. సో ఫండ్స్ ఆర్ గెటింగ్ వేస్టెడ్. ఆయన అయితే గవర్నమెంట్ని తిడుతున్నాడు, అనవసరంగా దీని మీద మనీ పెట్టారు, ఇది కంప్లీట్ కూడా చేయలేదని చెప్పి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ సచ్. గవర్నమెంట్ చేంజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్స్ ఆగిపోవడం, ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడం అండ్ ఆల్ దోస్ కాంప్లికేషన్స్ వీ హ్యావ్. నాతో పాటు ఆగిన ఒకరిద్దరు కూడా సిగ్నల్ ఎంతసేపటికి మారకపోయేసరికి వెళ్ళిపోతున్నారు. లెట్స్ సీ. మనకైతే మన కోసం ఆగింది ఇక్కడ పక్కన. చిన్నపిల్లలు కూడా నిన్న ఒక పార్క్ వెళ్ళాము అనమాట, నేను సాగర్. మొన్న సిటీలో ఇంకేమన్నా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయని కనుక్కుందాం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి आप रायपुर से అని అడిగితే నై సవాల్ క్యా తా ఆప్కా అని పొగరుగా ఆన్సర్ చెప్పాడు. పొగరుగా కనిపించింది ఆబ్వియస్లీ. అంటే కాదు, ఏంటి నీకేం కావాలి అది చెప్పు ఫస్ట్ అన్నట్లు అడిగాడు. క్రేజీ. ఇక్కడ వీళ్ళు ఛత్తీస్గఢీ మాట్లాడతారంట లోకల్స్. వాళ్ళ ఇంట్లో కానీ అందరికీ ఛత్తీస్గఢీ వస్తుందంట. హీ సెడ్, నేను ఒక ర్యాపిడో డ్రైవర్ ఇంకా చక్కగా మాట్లాడాడు నాతో. హీ సెడ్ ఛత్తీస్గఢీ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు హిందీ, కానీ కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉంటాయంట అంతే. ఇది రెడ్లో స్ట్రక్ అయిపోయిందో నాకు తెలియట్లేదు, కానీ గంట సేపటి నుంచి రెడ్లోనే ఉంది. టైమర్ కూడా లేదు, పైన టైమర్ వచ్చే మిషన్ ఉంది. ఓకే, be a Roman when you are in Rome.
ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నేను ఇందాక చెప్పింది. ఇంత దూరం నడవడానికి బ్రిడ్జ్ కట్టారంటే నేను ఫస్ట్ చూసి ఇది మెట్రో బ్రిడ్జ్ అని అడిగాను ఆయన్ని. ఆయనేమో మెట్రో బ్రిడ్జ్ కాదు, ఇది నడవడానికి కట్టిన బ్రిడ్జ్ అని చెప్పాడు. ఒకసారి షాక్ అయింది, అసలు నడవడానికి ఇంత బడ్జెట్ పెట్టి కట్టడం ఎందుకు, జనరల్గా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా అసలు అని అనుకున్నాను. బట్ వీరు ఇక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో, లైక్ నడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో మీకు. ఇట్ వాజ్ నైస్, చూడడానికి అయితే బాగుంది, కానీ అన్ఫార్చునేట్లీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఇందాక చెప్పినట్టు. ఆన్ ద వేలో సాగర్ని కలుద్దాం. కొట్టు ఏ ఎక్కవండి. గడి చౌక్, దిస్ ఈస్ కాల్డ్ గడి చౌక్, వన్ ఆఫ్ ద ఫేమస్ సెంటర్ ఇన్ రాయ్పూర్. నేను మనం ఇక్కడ వరకు వచ్చాం ఆటోలో. పాపం ఆయన ఆటో అయినా ఇక్కడ చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ నడుస్తున్నాయి, మోర్ దెన్ డీజిల్ ఆర్ ఎల్పిజి. చాలా వరకు ఎలక్ట్రిక్ ఆటోస్ నడుస్తున్నాయి. ఆయన కష్టాలు చెప్పుకుంటున్నారు, ఈ సమ్మర్లో సరిగ్గా ఛార్జ్ అవ్వదు, మన ఇంటికి వెళ్ళే ఛార్జ్ పెట్టుకోవాలి, చాలా టైం వేస్ట్ అవుతుంది మాకు, ఈ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల మా వర్కింగ్ అవర్స్ తగ్గిపోతున్నాయి, ఇన్ని వర్కింగ్ అవర్స్లో మేము ఎలా సంపాదించి ఆటో ఈఎంఐ కట్టగలము. చాలా కష్టపడ్డాడు. నేను ర్యాపిడో బుక్ చేసిన ఆయనకి ఫోన్ వాడడం రాదనుకుంటా, ఆయన పిల్లోడిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇలా ర్యాపిడో వచ్చినప్పుడంతా నేను పిల్లోడిని పట్టుకొని వస్తానంటాడు. సో వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లోడు, 5th క్లాస్ 6th క్లాస్ ఉంటుందేమో, ర్యాపిడో చూసి నా చేత పింగ్ చేయించుకొని మ్యాప్స్ చూస్తూ హీఈస్ డైరెక్టింగ్ హిస్ ఫాదర్. సో ఇంట్రెస్టింగ్. గూగుల్ మహాతల్లేమో ఆ బ్రిడ్జ్ చూపించింది, కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి దారి లేదనమాట. అక్కడ వరకు వెళ్తే చూస్తేనేమో అది గవర్నమెంట్ టేక్ ఓవర్ క్లోజ్డ్లో ఉంది. ఏమన్నా దారి మిస్ అయిపోయా అనుకున్నా, తర్వాత రిలీజ్ అయ్యా మన గూగుల్ తల్లి మెయిన్ బ్రిడ్జ్ ఇది, ట్రాఫిక్ పోయేది అది, ఐ మీన్ బ్యారేజ్ గేట్స్ అవి, దాని మీద పొమ్మని చెప్తుంది నన్ను. ఏంటో పిచ్చాయి మామ, పిచ్చెక్కిస్తాడు అప్పుడప్పుడు. నేను 3 యూటర్న్లు తీసుకోవాల్సి వచ్చింది, పక్కనే ఉంది బ్రిడ్జ్, కానీ అదేమో అక్కడి నుంచి తీసుకెళ్ళి దాని మీదకే ఎక్కాలంటుంది. గేట్ల మీదకి ఎట్టెక్కుతాను రా బాబు అనుకున్నాను నేను. మనం ఇంకో 100 కిలోమీటర్స్లో ఒడిశా బోర్డర్కి వెళ్ళిపోతాం. 100 kilometers, just 100 kilometers. That's it guys. ఇంకొక 80 kilometers లో we'll meet Akhil. From there again some 100 kilometers we'll go to Sambalpur. సండే కదా, అన్ని చోట్ల మంచి మార్కెట్ ఉంది, ఇక్కడికక్కడ జనాలు, క్రౌడ్, మార్కెట్. ఎక్కడ సంబల్పూర్ బోర్డులు కనబట్లేదు అంటే. ఓకే, మనం ఇంకా ఛత్తీస్గఢ్లో ఉన్నాం కాబట్టి మేబీ కనబట్లేదేమో. జనరల్గా మన ఆంధ్రలో కానీ తెలంగాణ ఆర్ తమిళనాడులో ఏం చూస్తామంటే, టోల్ గేట్ వచ్చిందంటే అటుపక్క ఇటుపక్క తినడానికి లేదా తాగడానికి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఫాస్ట్ ట్రాక్ రిజిస్ట్రేషన్ గొడుగు పెట్టుకున్నవాడైనా కనిపిస్తాడు. కానీ ఛత్తీస్గఢ్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే, అసలు రోడ్డు మీద హైవేల మధ్యలో అమ్మిన వాళ్ళు అసలు జీరో, టోల్ గేట్స్ దగ్గర కూడా లేరు ఆఖరికి. అరౌండ్ నాకు అర్థం కావట్లేదు. మన సైడ్ టోల్ గేట్ వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా అటుపక్క ఇటుపక్క ఏదైనా ఒక చిన్న హోటల్, అది ఐ మీన్ కన్స్ట్రక్టెడ్ హోటల్. అది మన ఆంధ్ర తెలంగాణలో అయితే వీల్ ఆల్సో సీ ఒక బండి, తోపుడు బండి కానీ లేదా కింద పరుచుకొని కానీ, విల్ సీ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ కొబ్బరి బొండం కానీ, తాటి నుంచెలు కానీ, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మనకి అవి ఏమీ లేవు ఇక్కడ. ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ పనులు కూడా లేవు. నాకు హానెస్ట్లీ అర్థం కావట్లేదు. కానీ రోడ్స్ మాత్రం దే ఆర్ వెరీ గుడ్. ఇక్కడే కానీ నాకు రఫ్ రోడ్స్ కానీ, పాట్ హోల్స్ కానీ అంతేం కనిపించలేదు. డీ టూర్స్ కానీ ఏం లేవు.
ఒకే హైవే మీద వస్తున్నాను కాన్స్టెంట్గా, రాయ్పూర్ టు సంబల్పూర్. ఇదే వైజాగ్ హైవే కూడా అంట. ఐ డోంట్ నో మరి వైజాగ్కి ఎక్కడ కట్ చేయాలో, బట్ స్టిల్ యూఆర్ ఆన్ రాయ్పూర్ అండ్ విశాఖపట్నం హైవే. మనం సంబల్పూర్ దగ్గర డ్రాప్ అయిపోతాం అనుకుంటా. ఇందాక ఒక చిన్న ఫస్ట్ వాటర్ బ్రేక్ తీసుకున్నాను. సిరిపూర్ అనే ప్లేస్ దగ్గర. సిరిపూర్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. 1955 అండ్ 57 పీరియడ్ ఆఫ్ టైంలో దే ఫౌండ్ ఎ లాట్ ఆఫ్ బ్రాంజ్ ఏజ్ టైం ఎక్స్కవేషన్స్ అన్నీ జరిగాయి అక్కడ. అక్కడ ఒక ఆర్కియలాజికల్ సైట్ కూడా ఉంది. ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే, నిన్న ఛత్తీస్గఢ్లో ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళాను. ఆ మ్యూజియంలో ఇక్కడ బయట తీసిన థింగ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేసి పెట్టున్నారు. అన్నీ కాదు, సమ్ ఆఫ్ దోస్. సో వెన్ ఐ రెడ్ అబౌట్ ఇట్, ఐ ఫౌండ్ దట్ సిర్పూర్ వాజ్ అన్ ఆర్కియలాజికల్లీ హెరిటేజ్ సైట్. చూడడం చాలా క్యూట్గానే ఉంది, కానీ త్వరలో దాన్ని చంపేసి తినేస్తానని ఆలోచిస్తున్నది చాలా బాధగా. ఆ తెల్లగోట అయితే లుక్స్ లైక్ ఇట్స్ ఎంజాయింగ్. కళ్ళు మూసుకొని నవ్వుతున్నట్టుంది. థ్యాంక్ యూ. హార్న్ కొట్టి మరి పిలిచాడు. హ్యాపీ జర్నీ అని చెప్పాడు అనుకుంటా లాస్ట్లో. నాకు అలాగే అర్థమైనది. సంబల్పూర్ ఈజ్ 173 kilometers. Saraipalli is 57 kilometers. Saraipalli is the place where we're gonna meet Sagar, and Sambalpur is where we are going. So inko 57 kilometers right cheste I'll meet Sagar, and akkadi nunchi inkoka 120 kilometers, probably 2 hours or 2.5 hours we'll reach Sambalpur. We are very close to our destination, just 30 kilometers away from Sambalpur, and we met our co-traveler Mr. Akhil Kumar. బ్రేక్ఫాస్ట్ చేసి 10 కిలోమీటర్లు నా దగ్గరకు రావడానికి 1 అవర్ తీసుకున్నాడు. వాళ్ళు 1 అవర్ నేను రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేయడం ప్రాబ్లం కాదు, ఈ అవతారంలో వెయిట్ చేస్తే ఇంటరాక్షన్స్ తట్టుకోలేకపోతున్నా. ఫస్ట్లో సరదాగా ఉన్నా, ఇందాక నేను ఆగిన లొకేషన్ మరీ దారుణంగా ఉంది. అంటే అది ఒక పెద్ద బస్ స్టాండ్ లాగా ఉంది. నేను కొంచెం నీడగా ఉంది కదా అని బండి బయట పార్క్ చేసి వెళ్ళి కూర్చున్నాను. ఇంకా నన్ను అయితే ఇంకా గ్రూప్ ఇంటర్వ్యూ చేసినట్టు ఒక 20-30 మంది రౌండప్ చేస్తారు. బ్యాచ్ మీద బ్యాచ్, ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్. కొంతమంది మంచిగా మాట్లాడారు, కొంతమంది నీకు బుద్ధి లేదా, పని లేదా, ఫ్యామిలీని వదిలేసి 2 లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్నావు అని ఫస్ట్ మనల్ని తిట్టిన అంకుల్లాగా తిట్టారు. కొంతమంది యూట్యూబ్లో అడిగారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ అడిగారు, కొంతమంది అయితే ఫోన్ నెంబర్ అడిగారు, కొంతమంది బైక్ గురించి ఎంక్వైరీ చేశారు. ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్ సర్వీసింగ్ చేయాలి. సో ఎందుకంటే మన అక్కలిగాడు మనతో జాయిన్ అయిపోయాడు మళ్ళీ. సో ఇప్పుడు మనం సంబల్పూర్ వెళ్ళి ఈరోజు కొంచెం సంబల్పూర్ని ఎక్స్ప్లోర్ చేసి నైట్ సంబల్పూర్లో స్టే చేసి రేపు భువనేశ్వర్ వెళ్తాం. అప్పటి వరకు ఒడిస్సా ఫుడ్, ఒడిస్సా పీపుల్, ఒడిస్సా రోడ్స్ అండ్ ఒడిస్సా కల్చర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ఆగి చక్కగా కొబ్బరి నీళ్ళు తాగాం, కడుపు చల్లబడింది. టెంపరేచర్ కూడా కొంచెం తగ్గింది. నాకు భయం వేసేది ఏంటంటే ఈ ఇంజిన్ టెంపరేచర్ మరీ 50 టచ్ అయిపోకుండా ఉంటే చాలు. ఇప్పటికి 48, 49 వరకు వెళ్తుంది. నేను ఎప్పుడు చూడలేదు, మ్యాక్సిమం 35, 36 చూసాను అంతే. కానీ ఈ ట్రిప్లో రిపీటెడ్గా 48, 49 వెళ్తుంది. తెలిసి ఎక్కడైనా 50 టచ్ అవుతుందేమో అది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. We will meet soon in 30 minutes in Sambalpur. గైస్, ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత ఫస్ట్ టైం కొబ్బరి బొండం తాగాం. ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యాం. ఒక 20-30 కిలోమీటర్స్ అయి ఉంటుంది.
కానీ ఇక్కడ కలింగర పండు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. వీఆర్ ఆల్మోస్ట్ పుచ్చకాయ అని మీరంటారు, కలింగర పండు అని మేమంటాం. సో కొబ్బరి బొండం తాగాము ఇక్కడే, చక్కగా ఉన్నాయి. అక్కడ తాత కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు మాతో, రూట్ ఎలా వెళ్ళాలో చెప్పాడు కోల్కత్తాకి. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఫైనల్లీ రీచ్డ్ సంబల్పూర్ హోటల్కి వచ్చినాం. ఇదే మన హోటల్ కావేరి. అఖిల్గాడు వచ్చిరాని హిందీతో మేనేజ్ చేస్తున్నాడు. ఈరోజు మనం సంబల్పూర్ ఎక్స్ప్లోర్ చేసి రేపేమో మనం భువనేశ్వర్కి వెళ్ళాలి. అఖిల్ గడ ప్రతి రెస్టారెంట్ దగ్గర ఇలాంటి బిస్కెట్లు వేస్తాడు. బడ్జెట్ ట్రావెల్ చేస్తున్నావు, ఆల్ ఇండియా ఇండియన్ టూర్ బైక్ మీద వేస్తున్నావు, తోడ డిస్కౌంట్ తీసి అంటాడు. వాళ్ళు ఎవరో పెట్టరు. అది వైఫై లేదు, హోటల్ అయితే బుక్ అయింది ఫైనల్గా. దట్స్ ఇట్ ఫర్ నౌ. రేపు మళ్ళీ భువనేశ్వర్లో కలుద్దాం, లేదంటే సంబల్పూర్లో కొన్ని అప్డేట్స్ ఇస్తాం.